ఎస్వీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శ్రీరామ భజన్ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి రామ మందిరంపై క్రియేషన్స్ చేయాలన్న ప్రధాని. రెండు 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసుల నమోదు. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, గెలుపు గుర్రాలకే టికెట్లు. సంక్రాంతికి ప్రభాస్ ఫస్ట్ లుక్, దర్శకుడు మారుతి. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి ఎక్కువైంది, విష్ణుకుమార్ రాజు. చీపురు పట్టిన పుర కమిషనర్, అడ్డుకున్న కార్మికులు. ఇక ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరం జనవరి 22న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజలతో పాటు పలు దేశాల్లో కూడా అనేక మంది ఈ రోజు కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 31 మన్ కీ బాత్ 108వ ఎపిసోడ్లో పాల్గొన్న ప్రధాని ప్రజలకు కీలక సూచనలు చేశారు. అయోధ్యలోని రామ మందిరం ప్రారంభం రోజున అంటే జనవరి 22న దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ ఆలయం గురించి వారి క్రియేషన్లను శ్రీ రామభజన్ అనే హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో పంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో శ్రీరాముడు లేదా అయోధ్య గురించి భజనలు, పాటలు లేదా తమ భావాలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అనేక మంది కొత్త పద్యాలు కూడా రాస్తున్నారని గుర్తు చేశారు. దేశంలో కరోనా కేసుల వ్యాప్తి క్రమంగా పెరుగుతుంది. క్రమంలోనే తాజాగా గత 24 గంటల్లో భారత్లో కొత్తగా 841 కోవిడ్-19 కేసులు, కోవిడ్-19 కేసెస్ నమోదయ్యాయి. అయితే ఇవి గత 227 రోజుల్లోనే అత్యధిక కేసులు రావడం విశేషం. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4309కి పెరిగింది. అంతకుముందు మే 19న 865 కరోనా కేసులు రికార్డ్ అయ్యాయి. మరోవైపు గత 24 గంటల్లో కేరళ, కర్ణాటక, బీహార్లో ఒక్కొక్కటి చొప్పున 3 మరణాలు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తిరుమల శ్రీవారిని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఎంని మాగుంట శ్రీనివాసరెడ్డి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లల గోపీచంద్, చాముండేశ్వరినాథ్, తెలంగాణ ఎమ్మెల్సీలు కూరం రఘుత్తం రెడ్డి, సుంకరి రాజు, సినీ దర్శకుడు మారుతి స్వామివారి సేవలో పాల్గొన్నారు. తీతీదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సందర్భంగా మాట్లాడుతూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ను సంక్రాంతికి విడుదల చేస్తామని తెలిపారు. దర్శనం బాగా జరిగిందండి. యాక్చువల్లీ వైకుంఠ ఏకాదశికి రావాలి, షెడ్యూల్ వాళ్ళు రాలేకపోయాను, అందుకని చెప్పి ఇప్పుడు వచ్చాను. మొన్నే ప్రభాస్ గారిది పండక్కి ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాము. ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రభాస్ గారు జరుగుతుంది షూటింగ్. అవన్నీ ఇక్కడ మాట్లాడకూడదు. స్వామివారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తుంటే సీఎం జగన్ కి సొంత చెల్లి షర్మిల తలనొప్పి తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. ఈ క్రమంలోనే అన్న చెల్లి మధ్య సయోధ్య కూర్చేందుకు వైఎస్ విజయమ్మ రంగంలోకి దిగినట్టు సమాచారం. షర్మిల వేరే పార్టీలకు వెళితే వైసీపీకి బాగా డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని గ్రహించిన జగన్ చెల్లితో సయోధ్యకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రచార పిచ్చి ఎక్కువైందని భాజపా నేత విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కొత్త ఏడాదిలోనైనా సీఎం వైఖరి మారితే మంచిదని హితవు పలికారు. రానున్న ఎన్నికల్లో వైకాపాకు ఓటు వేయవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఇవ్వని సీఎం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం బాధాకరమని విమర్శించారు. విశాఖలో భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కొంతమంది ఎమ్మెల్యేస్ సంవత్సరంన్నర నుంచి నాకు అపాయింట్మెంట్ గురించి ట్రై చేస్తే అపాయింట్మెంట్ లేదని బాహాటంగా చెప్తున్నారు. ఎమ్మెల్యేకే అపాయింట్మెంట్ ఇవ్వనటువంటి వ్యక్తి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం అనేది ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్న పూర్వ జన్మలో చేసుకున్న పాపం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా. ఈ ఒక్కసారికి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకుండా ఉంటే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్తుందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. దయచేసి ఇంక ఉన్నది 3 నెలలు. 3 నెలల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏమేమి చేశారు, ఏమేమి అన్యాయం చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వము, మన దగ్గర డబ్బులు దొబ్బి వాళ్ళు మళ్ళీ. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, గెలుపు గుర్రాలకే టికెట్లు. ఏపీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే బరిలోకి దింపాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది. ఈ మేరకు సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రంలో 11 అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చారు. మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల మార్పునకు సంబంధించి కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని 40 నుండి 60 అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని సీఎం జగన్ భావిస్తున్నారు. గెలిచే వారికే టికెట్లు ఇవ్వనున్నారు. తాను ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలోనూ లేనని నటుడు శివాజీ వెల్లడించారు. తాను ఒకప్పుడు భాజపాలో ఉన్నమాట వాస్తవమేనని, ఏపీ కోసం ఆ పార్టీ ఇచ్చిన హామీలను విస్మరించుకోవడం తను ఆ పార్టీ నుంచి బయటకు వచ్చానని వివరించారు. ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో లేకున్నా ప్రజల గొంతుకగా ఉంటానన్నారు. ఈ తరానికి రావాల్సిన వనరులు, మౌలిక సదుపాయాలు రాజకీయ నాయకుల జేబుల్లోకి వెళ్తున్నాయని విమర్శించారు. మెగాస్టార్ కుటుంబం గురించి శివాజీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా అనే అంశాన్ని నేను తీసుకున్నాను. దానికి లీడర్షిప్ చాలా అవసరం. లీడర్స్ కరెక్ట్గా ఉంటే, నిజంగా సింపుల్గా చెప్పాలంటే ఈ రోజున మనకి రావాల్సినటువంటి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది మొత్తం ఆ సొమ్మంతా ఈ తరానికి చెందాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఎనీథింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వాటర్ కావచ్చు, అంటే క్లీన్ వాటర్ కావచ్చు, హెల్త్ కేర్ కావచ్చు, లేదు. వేదిల్లో చెత్త ఊడ్చేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్ను పారిశుద్ధ కార్మికులు అడ్డుకున్న సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. పారిశుద్ధ కార్మికులు సమ్మెలో ఉండటంతో రహదారిపై చెత్త పేరుకుపోయింది. దాన్ని ఊడ్చేందుకు చీపురు పట్టి కమిషనర్ రోడ్డుపైకి వచ్చారు. ఆయన అడ్డుకుని చేతిలో ఉన్న చీపులను కార్మికులు లాక్కున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగింది. కార్మికులు ఎంతకీ తగ్గకపోవడంతో కమిషనర్ వెనుతిరిగారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇప్పుడు వడ్డీ రేటు నన్ను ఎప్పుడు బాగుతున్నారు. ముందోది కానీ ఏ ఏంటంటే ఉన్న అపార్ట్మెంట్లు కలిపి ఇస్తారు. ఉంటే సపరేట్ గా చేసుకుని కానీ కమిషనర్ పేరు మీద ఉంది. న్యూ ఇయర్స్ పై రాచకొండ సిపి సుధీర్ బాబు కామెంట్స్. సంతోషకరమైన వాతావరణం, న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలని సూచించిన రాచకొండ సిపి మొదటి రోజున నేరస్తునిగా మిగిలిపోకండి. సిపి రాచకొండ కమిషనర్లు 7 పబ్బులు ఉన్నాయి. నాగోల్, కామినేని, సాగర్ రింగ్ రోడ్ రోడ్డులో ఉన్న ఫ్లైఓవర్లను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయడం జరుగుతుందని, రాత్రి 1 గంట వరకు పర్మిషన్ ఇచ్చాము. దానికి అనుగుణంగా సెలబ్రేషన్స్ జరుపుకోవాలని, ఈ రోజు రాత్రి నుండి సెలబ్రేషన్ జరుపుకునే వాళ్ళు డ్రగ్స్ సంబంధిత వాడకాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, దీనికి
సంబంధించి ప్రత్యేక టీం కేటాయించి వారికి ప్రత్యేక పరికరాలను ఇవ్వడం జరిగిందని, మాకు పక్కా సమాచారంతో డ్రగ్స్ వాడకందారులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, 31st రాత్రి యాక్సిడెంట్స్ లేని రాత్రి జరుపుకోవాలని రాచకొండ ప్రజలకు సూచించిన రాచకొండ సిపి ఓఆర్ఆర్లను రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయడం జరుగుతుందని, ఓఆర్ఆర్పై అత్యవసర వారికి మాత్రమే అనుమతి ఉంటుందని, ఫామ్ హౌస్లను కూడా పూర్తిగా చెక్ చేయడం జరిగింది. 1 గంట కన్నా మించి రాత్రి అంటే తెల్లవారుజామున 12 తర్వాత ఉన్న 1 గంట లోపల అన్ని క్లోజ్ చేయాలి. అంతకుముందే వాళ్ళు క్లోజ్ చేసేటువంటి ఏర్పాటు చేయాలి. 1 o'clock ఎవ్రీథింగ్ షుడ్ బి క్లోజ్డ్. దట్స్ వన్ ఇన్స్ట్రక్షన్ వి ఆల్రెడీ గివెన్. అంతేకాకుండా ఈరోజు నైట్ నుంచి మేము డ్రగ్ తీసుకునే అవకాశం ఉన్న ఏరియాస్లో మాకు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ వచ్చాయి, డ్రగ్ టెస్టింగ్ కిట్స్ వచ్చాయి. సో ఇండివిజువల్ మేము టెస్ట్ చేసి చేయొచ్చు. అది మేము దాన్ని కూడా మాకు నేరం చేసినారు అనేటువంటి అక్కడ ఎవిడెన్స్ ఉన్నప్పుడు తప్పకుండా అవి మేము ఇమీడియట్గా చెక్ చేయడానికి అవకాశం ఉంది. వాటిని కూడా తీసుకొస్తాం. సో దట్ అది శిక్ష పడడానికి తొందరగా ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది ఒకటి చేస్తాం. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే ఇటువంటి డ్రగ్స్ మీద ఇంతకుముందు పార్టీస్ చేసిన మా దగ్గర రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ మీ మూమెంట్స్ కూడా మేము వాచ్ఫుల్గా ఉంటాం. అక్కడ కూడా డ్రగ్స్ అందుబాటులో లేకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ మధ్యలో మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన ప్రముఖ నటుడు నాగార్జున దంపతులు. ములుగు జిల్లా కేంద్రంలోని పంప్ హౌస్ నుండి జంగాలపల్లి, బంజరుపల్లి గ్రామాల చెరువులకు సాగు వదిలిన పంచాయతీరాజ్ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ, తలుపునే గోదావరి ఉన్న ఈ ప్రాంతానికి చుక్క నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు మన నీళ్లను తీసుకుపోయి గత ప్రభుత్వం ఈ ప్రాంతానికి అన్యాయం చేసిందని, రామప్ప రిజర్వాయర్ చేసి పక్క నియోజకవర్గాలకు సాగునీరు తీసుకుపోయిన మనకు మాత్రం చుక్క నీరు ఇవ్వకుండా మన రైతాంగానికి గత ప్రభుత్వం అన్యాయం చేసింది. ఈ ప్రాంత రైతులకు త్వరలోనే 2 పంటలకు సాగునీరు అందించే విధంగా నేను కృషి చేస్తానని, త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి పంప్ హౌస్ నుండి మిగతా మండలాలకు కూడా సాగునీరు ఇచ్చే విధంగా చూస్తానని మంత్రి సీతక్క అన్నారు. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంటర్ కనెక్షన్ 96% దాకా కంప్లీట్ అయిపోతుంది. వాటర్ ఎప్పుడు కావాలన్నా రామచంద్రాపూర్ పోయేది ఫెసిలిటీ లైన్ పోతుంది మేడం. అందులోనేమో బంతిపూలు పడ్డాయి ప్రచారంలో. నేను ఇవన్నీ బాగా చేసినప్పుడే నా లక్ష్యం నెరవేరినట్టు. అందుకనే టెన్షన్. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించిన అమృత్ భారత్ రైలు ఆదివారం విజయనగరం చేరుకుంది. జాతీయ జెండాలు, ప్రజలు, బీజేపీ జెండాలతో ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్సీ పలకవాటి రఘువర్మ స్వాగతించారు. కార్యక్రమంలో ఆర్ఎం ధనుంజయరావు, రైల్వే అధికారులు, బీజేపీకి చెందిన రెడ్డి, పావని, బావిరెడ్డి, శివప్రసాద్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నడుకుదురు ఈశ్వరరావులు పాల్గొన్నారు. చిన్నారులకు నృత్యానికి రైలు ఇంజిన్ వద్ద నృత్యాలతో అలరించారు. ఎవరైతే దాని మీద దృష్టి పెడతారో నిజమైనటువంటి దేశభక్తి కలిగిన వాళ్ళు ఆ ప్రభుత్వాలు. మరి నాటి నుంచి నేటి వరకు కూడా మనం ఒక విషయాన్ని గమనిస్తే భారతదేశం చాలా ముందుకు వెళుతూ ఉంది. మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ టైంలో నాటింది. శ్రీరామ భజన్ హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి రామ మందిరంపై క్రియేషన్స్ చేయాలన్న ప్రధాని. రెండు 227 రోజుల తర్వాత దేశంలో అత్యధిక కరోనా కేసుల నమోదు. వైఎస్ జగన్ కీలక నిర్ణయం, గెలుపు గుర్రాలకే టికెట్లు.
సంక్రాంతికి ప్రభాస్ ఫస్ట్ లుక్, దర్శకుడు మారుతి. సీఎం జగన్ కు ప్రచార పిచ్చి ఎక్కువైంది, విష్ణుకుమార్ రాజు. చీపురు పట్టిన పుర కమిషనర్, అడ్డుకున్న కార్మికులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.